ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। बाप दादा के साथ आप सभी को एक दिन की बट्टी में हार्दिक स्वागत है। बाप दादा వైపు నుండి ఒక రోజు బట్టీకి మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం। कल हम सभी ने मिलकर अपने अपने घर में युगादि का त्योहार मनाया है। మనమందరము ఎవరి ఎవరి గృహములో వారు ఉగాది పండుగ యొక్క పర్వదినాన్ని జరుపుకున్నాము। नया युग का आदि है। నవ యుగము యొక్క ఆది। ठीक है। बाबा कहते हैं हर त्योहार में कुछ स्पिरिचुअल मीनिंग रहता है। బాబా అంటారు ప్రతి పండుగలో ఆధ్యాత్మిక రహస్యము దాగి ఉన్నది। तो युग के आदि में हम सभी ज्ञानी बच्चों को कैसे रहना है। యుగము యొక్క ఆదిలో జ్ఞానవంతులైన మనందరము ఏ విధముగా ఉండాలి। हमारे जिंदगी में नया युग स्टार्ट होना चाहिए। మన జీవితములో కొత్త యుగము ఆరంభం కావాలి। भले हम बहुत सालों से बाबा के बच्चे हैं, చాలా సంవత్సరాల నుండి మనం బాబా పిల్లగా ఉన్నాం। बाबा को पहचाना है, బాబాని తెలుసుకున్నాము, बाबा को संसार बनाया है, బాబాని మన సంసారంగా తయారు చేసుకున్నాం। लेकिन కానీ इस युगादि में बाबा हमसे क्या चाहते हैं। ఈ యుగాదిలో బాబా మన నుండి ఏమి కోరుకుంటున్నారు। ये सार बाबा ने इस मुरली में कहा है। అది ఈ మురళిలో బాబా చెప్తున్నారు। जैसे लौकिक रूप में भी ఎలాగైతే లౌకికములో కూడా शादी के बाद नया संसार स्टार्ट होता है, नया जिंदगी स्टार्ट होता है, పెళ్లి అయిన తర్వాత కొత్త జీవితం కొత్త సంసారం ప్రారంభమవుతుంది। ऐसे ही हमें भगवान के साथ नया जिंदगी स्टार्ट करना है। అదే విధముగా మనము కూడా భగవంతుడితో పాటుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి। अभी तो बाबा के साथ में ही हैं, ఇప్పుడు మనం బాబా తోడే ఉన్నాం, लेकिन सदा बाबा के साथ में रहना वो बहुत जरूरी है। కానీ సదా బాప్ దాదా తోడుగా ఉండటము చాలా చాలా అవసరము। एक है जरूरत के अनुसार ज्ञान के आधार में बाबा के साथ रहना। ఒకటి అవసరాన్ని బట్టి జ్ఞానము యొక్క ఆధారముతో బాబా తోడు ఉండటం। जब मुश्किल आते हैं, समस्याएं आते हैं, विघ्न आते हैं, तब बाबा करके भागना वो एक बात है। అప్పుడు బాబా బాబా అంటూ బాబా వైపు పరిగెత్తడం। ठीक है। दूसरा होता है ज्ञान के आधार पर अलग अलग जो बाबा चीज कहते हैं उसके आधार पर बाबा को याद करना और एक बात है। రెండవది జ్ఞానము యొక్క ఆధారముతోటి వేరు వేరు రూపాల్లో బాబాని జ్ఞాపకం చేయటం। तो तीसरा है दिल से ज्ञान के आधार पर अपना समझकर बाबा को याद करना। మూడోది హృదయపూర్వకముగా నా బాబాని తండ్రిని ప్రీతితో జ్ఞాపకం చేయటం। नेक्स्ट होता है सब कुछ बाबा के हवाले करके बाबा में न्योछावर हो जाना। अभी क्वेश्चन, समय के अनुसार नया युगादि कैसे मनाना है। సమయం అనుసారముగా కొత్త యుగాదిని ఏ విధముగా తయారు చేసుకోవాలి। ये बाबा ने लास्ट मुरली में कहा है। ఇది బాబా పోయిన మురళిలో చెప్పారు। अभी तक ब्रह्म कुमार कुमारियों का प्रत्यक्षता हुआ, ఇప్పటి వరకు బ్రహ్మ కుమార్ కుమారుల యొక్క ప్రత్యక్షత జరిగింది। अभी बाप दादा का प्रत्यक्षता होने का समय आया है। ఇప్పుడు బాప్ దాదా యొక్క ప్రత్యక్షత జరిగే సమయం వచ్చింది। माना अपनी जिंदगी में हर कर्म हर सेकंड भगवान ही कर्म करे, ऐसा फीलिंग अनुभव आपकी जिंदगी में आना चाहिए। ప్రతి సమయము ప్రతి క్షణము మనం బాబాతో జీవిస్తున్నాము అని అనుభవంతో కలగాలి।
बाबा के साथ जीना नहीं, बाबा ही कर्म कर रहा है, बाबा ही मालिक है, सब कुछ బాబానే बाबा కర్మ का। చేస్తున్నారు, బాబానే కర్మ చేస్తున్నారు అని అనుభవం కలగాలి. हाँ, लेकिन सिर्फ ज्ञान सुनाने के समय पर, योग करने के समय पर नहीं। కేవలం జ్ఞానం వినిపిస్తున్నప్పుడు, యోగం చేసే సమయంలో కాదు. लौकिक में भी जब रहते हैं तो अपना सब कुछ भगवान को अर्पण करना चाहिए। లౌకిక వ్యవహారంలో ఉన్నా సరే తమదంతా పరమాత్ముడికి అర్పణ చేయాలి. अभी तक बाप और बच्चों का युग हुआ था, संगम युग हुआ था। ఇప్పటి వరకు బాబా పిల్లల యొక్క కలయిక సంగమ యుగం జరిగింది. लेकिन अब सिर्फ बाप दादा का ही युग अपने जिंदगी में चलना चाहिए। ఇప్పుడు బాప్ దాదా యొక్క యుగము మన జీవితంలో నడవాలి. और लोग क्या पाठ करते हैं, दुनिया में क्या हो रहा है, कहाँ युद्ध हो रहा है, कहाँ ग्रोसरी नहीं मिल रहा है, वो आपका चिंता नहीं है। ప్రపంచములో మనుషులు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎక్కడ యుద్ధం నడుస్తుంది, ఎక్కడ ఆకలి మరణాలు నడుస్తున్నాయి, వీటితో మనకు సంబంధం లేదు. आपको बाबा का प्रोटेक्शन है మనకు బాబా యొక్క ఛత్రఛాయ ఉన్నది, ప్రొటెక్షన్ ఉన్నది. और संगम युग का श्रेष्ठ सुख का अनुभव करना है। సంగమ యుగము యొక్క శ్రేష్టమైన సుఖాన్ని అనుభవం చేయాలి. बाबा ने आज के वरदान में कहा है, और के प्रति शुभ संकल्प करने का चिंता भी छोड़ दो। బాబా ఈ రోజు వరదానంలో కూడా చెప్పారు, ఇతరులకు శుభ సంకల్పాలు చేయాలన్న చింత కూడా వదిలేయండి. ठीक है, सिर्फ सब कुछ भगवान के हवाले कर दो। అన్నింటినీ పరమాత్ముడికి అర్పణ చేయండి. समस्या कहाँ आता है? మరి సమస్య ఎక్కడ వస్తుంది? मैं और मेरा, मेरा परिवार है, मेरा ड्यूटी है, मेरा सेवा है, मुझे योग करना है, मेरा घर है, ये जो मैं और मेरा हम पकड़ कर बैठे हैं ना, यहाँ से ही समस्या स्टार्ट होता है। నేను, నాది, ఈ రెండితోటే సమస్య వస్తుంది. నా ఇల్లు, నా యోగము, నా క్లాసు, నా పరివారము, వీటితోటే సమస్య వస్తుంది. कितना सर्वश्रेष्ठ व्यक्ति ने हमको कितना सर्वश्रेष्ठ ज्ञान दिया है। సర్వశ్రేష్టమైన వ్యక్తి మనకు సర్వశ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చారు. फिर भी हमारी जिंदगी में उतना उसके अनुसार में खुशी क्यों नहीं है? అయినా సరే మన జీవితంలో అంత ఉత్తేజము, అంత సంతోషము ఎందుకని రావటం లేదు? क्योंकि धारणा में कमी है। ఎందుకంటే ధారణలో తక్కువ ఉంది. ज्ञान तो बहुत कुछ है, జ్ఞానం చాలా ఉంది, दूसरों को सुनाने के लिए, అది ఇతరులకు వినిపించడానికి. लेकिन अपने जिंदगी में कितना तक धारणा की है? కానీ మన స్వయం యొక్క జీవితంలో ఎంతవరకు ధారణ చేశాము? बाबा को कितना जगह दी है? బాబాకు ఎంత స్థానాన్ని ఇచ్చాము? फोटो में नहीं, ఫోటోలో కాదు, बैड्ज में नहीं, బ్యాడ్జిలో కాదు, कपड़े में नहीं, బట్టల్లో కాదు, मुख में बाबा बाबा करके नहीं, నోటితోటి బాబా బాబా అనటంలో కాదు. एक्चुअली बाबा को देना चाहिए, बाबा आप करो ना। యాక్చువల్ గా బాబా తోటి, బాబా మీరు చేయండి. लोगों को ऐसे ही लगना चाहिए कि हर दिल में भगवान है। ప్రజలకి ఏమనిపించాలంటే ప్రతి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. उसके लिए भक्ति मार्ग में भी एक कहानी है। దానికోసం భక్తి మార్గములో కూడా ఒక కథ ఉన్నది. एक बार नारद जी श्री कृष्ण जी के पास आते हैं, ఒకసారి నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళారు, कृष्ण के पास आते हैं కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. और वो कहते हैं, आपके पास तो 16,108 रानियां हैं। మీ దగ్గర 16,108 మంది మహారాణులు ఉన్నారు. ठीक है, उनमें से मैं किसी एक को शादी करना चाहता हूँ और लेकर जाना चाहता हूँ, उनके साथ संसार बसाना चाहता हूँ। వాళ్ళల్లో ఒక్కరిని నేను పెళ్లి చేసుకొని ఆమెతో సంసారం చేయాలనుకుంటున్నాను అంటాడు. मैंने तो लक्ष्मी को वरने के लिए सोचा, लेकिन वो हुआ नहीं। నేను లక్ష్మీదేవి వరిద్దాం అనుకున్నాను, కానీ లక్ష్మీదేవి నాకు దక్కలేదు. हाँ, दुनिया में तो एक पत्नी को संभालना है बहुत मुश्किल है, वैसे तो आपको 16,108 को संभाल रहे हैं और थोड़ा आपका बोझ भी कम हो जाएगा, हमको भी हमारे साथी मिल जाएगा। ప్రపంచంలో ఒక్క భార్యను పోషించడానికే అల్లాడుతున్నారు, మీరు
16,108 మంది భార్యలను సంపాదిస్తున్నారు. నేను వాళ్ళని తీసుకెళ్ళినట్లయితే మీకు కూడా కొద్దిగా బరువు తగ్గుతుంది. कृष्ण जी को खुशी हुआ, बहुत अच्छा हो गया। శ్రీకృష్ణుడు కూడా సంతోషపడ్డాడు. ठीक है, श्री कृष्ण जी कहते हैं आप जिनको चाहिए उनको लेकर जाओ। అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే, సరే అయితే నీకు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకువెళ్ళు అన్నారు. लेकिन कंडीशन क्या है? కానీ ఒక కండిషన్ పెట్టారు. जिनके साथ मैं नहीं हूं उस रानी को आप लेकर जा सकते हो। ఎవరు తోడైతే నేను ఉండనో వాళ్ళని తీసుకువెళ్ళు అన్నారు. ठीक है, नारद जी को खुशी हो गया। నారదుడు సంతోషపడ్డాడు. जब वो बात कर रहे थे साथ में रुक्मिणी बैठी थी। ఎప్పుడైతే ఆయన శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడో అప్పుడు పక్కన రుక్మిణీదేవి ఉన్నది. ठीक है, ये सुनते ही नारद जी सत्यभामा के पास चले गए कि उनको लेकर जाने के लिए। సో ఇది చూసి నారదుడు వెంటనే సత్యభామ దగ్గరికి వెళ్ళాడు, సత్యభామను తీసుకువెళ్దామని. वहां भी श्री कृष्ण जी उनके साथ में हैं। అక్కడ కూడా శ్రీకృష్ణుడు ఆమెతో పాటు ఉన్నాడు. और कोई रानी के पास गए, वहां भी श्री कृष्ण जी हैं। ఇంకొక రాణి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు. तो हर एक रानी के साथ श्री कृष्ण जी थे। ప్రతి ఒక్క రాణితో పాటుగా శ్రీకృష్ణుడే ఉన్నాడు. तो ऐसे कैसे हो सकता है? श्री कृष्ण जी सर्वव्यापी के हैं क्या? एक शरीरधारी सभी लोगों के साथ रह सकते हैं क्या? సో ఇలా ఎలా చూస్తుంది? మరి ఒక్క శరీరధారి అనేక మంది దగ్గర ఎలా ఉండగలుగుతాడు? ये सभी स्पिरिचुअल मीनिंग है। ఇదంతా ఆధ్యాత్మిక రహస్యం ఉన్నది. वर्तमान समय में नारद जैसे लोग बहुत लोग हैं। వర్తమాన సమయంలో నారద లాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. जब आप अपने मन में भगवान को रखेंगे, अपने मन में भगवान के साथ में रखेंगे, तो आपको नारद कुछ भी नहीं कर सकता है, बाहर ही देखकर चला जाएगा। మన మనసులో హృదయములో ఎప్పుడైతే మనం బాప్ దాదా తోడుగా ఉంటామో అప్పుడు నారదుడు బయట నుంచే వెళ్తాడు, మన దగ్గరికి రాలేడు. लोगों को बाप दादा दिखाई देते हैं, आप दिखाई नहीं देते हैं। అప్పుడు మనుషులకి బాప్ దాదా కనిపిస్తారు, మనం కనిపించము. तो सदा बाबा के साथ मिलन मनाते रहना है। అందుకని సదా బాప్ దాదాతో మిలనం జరుపుకుంటూ ఉండండి. इस मिलन को बाबा कहते विचित्र मिलन। దీన్నే బాబా అంటున్నారు విచిత్రమైన మిలనము. जो मिलन करने वाला आत्मा को भी चित्र नहीं है, और जो मिलन जिनके साथ हो रहा है बाप दादा, उनको भी चित्र नहीं है। మిలనం జరుపుకునే ఆత్మకి చిత్రము లేదు, తండ్రి కూడా విచిత్రుడు ఉన్నాడు. కాబట్టి ఇది విచిత్రమైన మిలనము. और मिलन होने के बाद जो प्रोडक्ट आता है शांति सुख आनंद, उसका भी चित्र नहीं है, उसको भी मेजर नहीं कर सकते हैं। మిలనం జరిగిన తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో శాంతి సుఖము ఆనందము ప్రేమ, వాటికి కూడా ఎలాంటి చిత్రం లేదు. लौकिक में देखिए, शादी में पति को शरीर है, पत्नी को शरीर है। లౌకికములో మనం చూసినట్లయితే భర్తకి శరీరం ఉంది, భార్యకి శరీరం ఉంది. और जो पत्नी को जो माता पिता जो जायदाद देता है वो भी दिखाई देता है, भले गहने हो, कपड़े हो, कार हो, बिल्डिंग हो, जो भी है उसके लिए भी चित्र है। అక్కడ లౌకికములో పెళ్ళప్పుడు భర్తకి ఏమేమైతే ఇస్తారో కట్నము కానుకలు ధనము బిల్డింగులు అవన్నీ కూడా కనిపిస్తాయి. इन दोनों के मिलन के बाद जो बच्चे पैदा होते हैं उनको भी चित्र है। ఆ భార్యాభర్తల పెళ్లి తర్వాత వాళ్ళకి ఏవైతే పిల్లలు జన్మిస్తారో వాళ్ళకు కూడా చిత్రం ఉంది. लेकिन यहाँ सब कुछ विचित्र है। కానీ ఇక్కడ అంతా విచిత్రము. और 5000 साल में बार बार ये विचित्र मिलन चलता ही रहता है। ప్రతి 5000 సంవత్సరాలకి ఈ విచిత్రమైన మిలనము జరుగుతూనే ఉంటుంది. तो आज बाबा युगादि के समय पर हमें कह रहे हैं, ఈ రోజు బాప్ దాదా ఉగాది సందర్భముగా మనకు చెప్తున్నారు, आप और बाप दादा का मिलन ऐसे होना चाहिए, आप यहाँ इस शरीर को त्याग करने तक निरंतर आपके साथ बाप दादा रहना चाहिए। బాప్ దాదాతో మనం ఎంతగా కలిసి ఉండాలంటే, స్మృతిలో ఉండాలంటే ఈ దేహం వదిలిపెట్టేంత వరకు నిరంతరం స్మృతిలో ఉండాలి. कोई भी शक्ति
कोई भी माया, कोई भी विकार या कोई भी नारद आप और बाप दादा को अलग करने को नहीं होना चाहिए। ఏ శక్తి కానీ ఏ వ్యక్తి కానీ ఏ నారదుడు కానీ మనల్ని బాప్దాదాని వేరు చేసే శక్తి ఉండకూడదు. इस मुरली का डेट है 13 मार्च 1990। ఈ మురళి యొక్క డేటు 19/30/1999. इस मुरली का हेडिंग है మురళి యొక్క సారాంశము संगम पर परमात्मा का आत्माओं से विचित्र मिलन। సంగము యుగములో పరమాత్మ ఆత్మలతోటి విచిత్ర మిలనము. आत्मा और परमात्मा का मिलन, ఆత్మ పరమాత్మ యొక్క మిలనము. ये मिलन का अनुभव सिर्फ आत्मा ही कर सकती है और किसी को पता नहीं चलता है। ఈ మిలనము యొక్క అనుభవాన్ని కేవలం ఆత్మలే చేసుకోగలుగుతాయి, ఇంకెవ్వరికీ తెలియదు. लेकिन जब वो मिलन निरंतर होता ही जाएगा, भगवान पावरफुल होने के कारण भगवान की शक्ति आपके द्वारा फ्लो होने लगेगा। ఈ మిలనం నిరంతరము జరుగుతూ ఉన్నట్లయితే భగవంతుడి నుండి ఏవైతే శక్తులు ఉన్నాయో అవి మీ ద్వారా బయటికి ప్రవహిస్తూ ఉంటాయి. उससे 2500 सालों का जो आत्मा से निकला हुआ जो नेगेटिव एनर्जी है वो जलता ही जाएगा। దానితోటి 2500 సంవత్సరాల నుండి ఆత్మల నుండి ఏవైతే నెగటివ్ సంకల్పాలు వచ్చి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. जैसे सूर्य की रोशनी आने से अंधकार चला जाएगा और ये चूहे चले जाएंगे और चोर घर चले जाएंगे, नेगेटिव जो कर्म करने वाले सब अपने अपने घर में जाकर रहेंगे ना, ऐसे ही सारी दुनिया में जो नेगेटिव एनर्जी है, अनलॉफुल काम है, सब कुछ स्टॉप हो जाएगा। ఏ విధంగానైతే సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగిపోతుందో, క్రిములు కీటకాలు తొలగిపోతాయో, దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళంతా మాయమైపోతారో, అదే విధంగా 2500 సంవత్సరాల నుండి ఏదైతే మాయ యొక్క నెగటివ్ సంకల్పాలు ఉన్నాయో ప్రపంచమంతా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. उसके पहले परिवर्तन आपके संस्कार में आना चाहिए, अपने जिंदगी में आना चाहिए, आपके जिंदगी में वो रोशनी का अनुभव होना चाहिए। దానికి ముందుగా పరివర్తన మన ఆలోచనలో రావాలి, మన జీవితంలో రావాలి. वो अनुभव आप में होना चाहिए कि कैसे बाप दादा के कारण आपका संस्कार जल रहा है और भगवान का शक्ति हर रोज आपको अनुभव हो रहा है, ये वो आपको फीलिंग होना चाहिए। ఆ అనుభవం మనకు జరగాలి. భగవంతుడి యొక్క శక్తి మన జీవితంలో ఏ విధంగా అనుభవం అవుతుంది, ప్రతి క్షణము ఆ శక్తి మనలో నుంచి ఫ్లో కావాలి. जैसे आपको पोछा लगाना है तो पहले कपड़े से आप हाथ को क्या करते हो, पानी में डुबाते हो। ఏ విధంగా అయితే మనము శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఆ పొడిగుడ్డని నీళ్ళలో తడుపుతాము. तो पहले क्या होता है, आपका जो हाथ है ना पानी में लग जाता है तो हाथ में जो भी किचड़ापन है वो क्लीन होता है। మనం ఎప్పుడైతే చేతిని నీళ్ళలో పెట్టామో అప్పుడు మన చేతి మీద ఏదైతే మురికి ఉందో ఆ మురికి తొలగిపోతుంది. ऐसे ही आप आत्मा और आपका जो कर्मेंद्रियों द्वारा भगवान की शक्ति फ्लो होने के कारण वो जो पवित्रता का अनुभव फर्स्ट आपको होना चाहिए। ఎప్పుడైతే భగవంతుడి యొక్క శక్తి మీ ద్వారా వస్తూ ఉంటుందో మొదట మీ ఆత్మ మీ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రం అయిపోతూ ఉంటాయి. वो परसेंटेज दिन ब दिन ज्यादा होना चाहिए। అది రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. जैसे लौकिक में भी आज जब पोछा लगाने का पानी में फिनाइल ऐड करते हैं और कुछ खुशबू वाला आइटम ऐड करते हैं, ऐसे ही हर रोज नया नया गुण विशेषता बाबा उसमें डालते ही रहते हैं और बहुत फास्ट क्या होता है वो क्लीनिंग प्रोसेस, संस्कार परिवर्तन आ जाता है। ఎలాగైతే ఈ రోజుల్లో మనం పరిశుభ్రం చేయాలంటే నీళ్లలో ఫినాయిల్ కలుపుతున్నాము, లైజన్ కలుపుతున్నాము, ఇలా రకరకాల లిక్విడ్స్ కలుపుతూ క్లీనింగ్ చేస్తున్నాం కదా, అదే విధముగా భగవంతుడి యొక్క గుణాలని శక్తుల్ని రోజు రోజుకి మనము కొత్త కొత్తవి అనుభూతి చేసుకుంటూ ఉండాలి. तो पहले अनुभव आपको होना चाहिए। మొదటి అనుభవం మనకే జరగాలి.
जब आपको ही अनुभव नहीं हुआ तो भगवान की शक्ति बाहर कहाँ से जाएगा? మనకి అనుభవం కాకపోతే అప్పుడు పరమాత్ముడి యొక్క శక్తి మన నుండి ఎలా బయటికి వెళ్తుంది? इसीलिए कर्म ठीक हो रहा है तो पहले जो निमित्त आत्माओं को, निमित्त साधन को अनुभव होना चाहिए। కాబట్టి పరమాత్ముడి యొక్క శక్తి బయటికి వెళ్ళాలి అంటే మొదట నిమిత్త ఆత్మలకు అనుభూతి జరగాలి। तो आपको साधन बनना है। కాబట్టి మనం సాధనముగా కావాలి। लेकिन भाई बहनें चेक कीजिएगा, సోదరి సోదరులు చెక్ చేసుకోవాలి। जब राजयोग में बैठते हैं उतना शक्ति आपके द्वारा फ्लो हो रहा है? మనం రాజయోగంలో కూర్చున్నప్పుడు అంత శక్తి మన ద్వారా వెళ్తుందా వెళ్ళటం లేదా? खुशी हो रहा है మనకు సంతోషం కలుగుతుందా కలగటం లేదా? या नींद आ रहा है లేదా నిద్ర వస్తుందా? या चिंता है లేదంటే చింత పడుతున్నామా? या टेंशन है లేదంటే టెన్షన్ పడుతున్నామా? या कोई बाबा के साथ बाबा ये करके दे दो, वो करके दे दो, ये चाहिए वो चाहिए मांग रहे हो, या बाबा के साथ डिस्कशन कर रहे हो? లేదంటే బాబా నుండి బాబా అది కావాలి ఇది కావాలి అది అరేంజ్ చేయండి ఇది అరేంజ్ చేయండి అడుగుతూ ఉన్నామా? ठीक है, तो अपना लेवल को चेक करना है। కాబట్టి మన లెవెల్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి। दिन ब दिन आपकी जिंदगी में भगवान के लिए समय ज्यादा मिलना चाहिए। రోజు రోజుకి మన జీవితంలో భగవంతుడి కోసం సమయాన్ని ఇవ్వాలి। और संगम युग में आपसे भी ज्यादा आपके तन द्वारा भगवान कर्म करना चाहिए। సంగమ యుగములో మన ద్వారా మనం కంటే బాప్ దాదా మన ద్వారా ఎక్కువ పని చేయాలి। ये आपको अनुभव होना चाहिए। ఇది మనకు అనుభూతి జరగాలి। इसलिए बाबा कहते हैं चैरिटी बिगिंस एट होम। అందుకని బాబా అంటారు సేవ ఇంటి నుండే ప్రారంభం కావాలి అని। तो पहला अनुभव आपको होना चाहिए, మొదటి అనుభవం మనకు జరగాలి। लेकिन कब होगा? ఎప్పుడు అవుతుంది? आत्मा और परमात्मा का विचित्र मिलन होने से। ఆత్మ పరమాత్మల యొక్క విచిత్ర మిలనం జరిగినప్పుడు। तो आज अनेक बार मिलने वाले सिकलेदे बच्चे फिर से आकर मिले हैं। అనేక సార్లు కలిసిన పిల్లలు ఈ రోజు మరలా వచ్చి కలిశారు। तो बाबा कहते हैं ये कोई फर्स्ट टाइम नहीं है। బాబా అంటారు మీరంతా ఫస్ట్ టైం నన్ను కలవలేదు। हर कल्प में आप बार बार मिले हैं। ప్రతి కల్పములో మీరంతా అనేక సార్లు నన్ను కలిశారు। इस कल्प में भी इसके पहले भी बहुत समय से मिले हैं। ఈ కల్పములో కూడా ఇంతకు ముందు మీరు అనేక సార్లు నన్ను కలిశారు। लेकिन बाबा के प्यारे बच्चे ही बाबा से मिलन मना सकते हैं। కానీ బాబా యొక్క ప్రియమైన పిల్లలే బాబా యొక్క మిలనం జరుపుకోగలుగుతారు। तो भगवान का कुछ ना कुछ थोड़ा सा क्वालिटी उस आत्मा में रहना चाहिए। భగవంతుడి యొక్క ఏదో ఒక గుణము కొంచెమన్నా ఆ క్వాలిటీ ఆ ఆత్మలో ఉండాలి। और ईश्वरीय सेवा करने का मनोभाव उस आत्मा में रहना चाहिए। ఈశ్వరీయ సేవ చేయాలనే మనోభావన ఉండాలి। और सत्युग के स्थापन के लिए उनका थोड़ा कुछ योगदान तन से, मन से, धन से, श्वास से, संकल्प से कुछ ना कुछ थोड़ा रहना चाहिए, तभी उस आत्मा को बाबा सिलेक्शन करते हैं। సత్యయుగం యొక్క స్థాపన కోసము తనవుతోటో మనస్సుతోటో ధనముతోటో శ్వాసతోటో సంకల్పంతోటో ఏదో కొద్దిగా సహయోగం ఉండాలి। सबसे इम्पोर्टेंट आपको विश्व सेवा करने का इच्छा रहना चाहिए। అన్నిటికంటే ముందుగా మనకు విశ్వ సేవ చేయాలనే సంకల్పం ఉండాలి। सिर्फ अपने लिए नहीं, अपना परिवार के लिए नहीं, अपने तन के लिए नहीं, विश्व सेवा निस्वार्थ भाव से हमें कुछ करना है दुनिया को, ऐसे मनोभाव अच्छी इच्छा आपके मन में आना चाहिए। మన మనసులో విశ్వ సేవ చేయాలనే భావన ఉండాలి। నా దేహం కోసమో నా ఇంటి కోసమో నా కోసమో లేదా ఇతరుల కోసమో స్వార్థ భావంతో కాకుండా అనేక ఆత్మల కళ్యాణం గురించి విశ్వ సేవ చేయాలనే భావన ఉండాలి। तो उस आत्मा को ही बाबा सेलेक्ट करते हैं। అలాంటి ఆత్మల్ని బాబా సెలెక్ట్ చేసుకుంటారు। दुनिया में भी हमने देखा है ప్రపంచంలో కూడా మనం చూస్తూ ఉన్నాము। जिनको भोजन माना भूखे हैं जो आत्मा है, उनको भोजन देंगे तो उनको टेस्ट पता चलेगा। जिनका पेट भर गया है उनको भोजन आगे रखेंगे तो भी उनको उसके प्रति इंटरेस्ट नहीं रहता है। ఎవరైతే ఆకలిగా ఉంటారో వారికి భోజనం యొక్క విలువ తెలుస్తుంది, రుచి తెలుస్తుంది। ఎవరికైతే కడుపు నిండి ఉన్నదో వాళ్ళకి మనం ఎంత పెట్టినా సరే వాళ్ళకి దాని యొక్క రుచి తెలియదు।
तो वैसे ही भक्ति मार्ग से अभी तक भगवान के लिए आपने बहुत ढूंढना चाहिए, मुझे चाहिए 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 करके अपना मन माना परत अपना जैसे कहते हैं ना, उसको चाहिए की इच्छा रहना चाहिए, उस आत्मा को ही बाबा सिलेक्ट करते हैं। కాబట్టి ఎవరికైతే నేను పరమాత్మని కలవాలి కలవాలి కలవాలని కోరిక ఉంటుందో అలాంటి ఆత్మల్నే బాబా సెలెక్ట్ చేసుకుంటారు. लेकिन याद रखिएगा, కానీ గుర్తుంచుకోండి, परमात्मा का मिलन भोजन के लिए, गहने के लिए, बिल्डिंग के लिए नहीं। పరమాత్ముడి యొక్క మిలనము భోజనం కోసము, బిల్డింగుల కోసము, కార్ల కోసము కాదు, लेकिन निस्वार्थ विश्व सेवा के लिए। నిస్వార్థముగా విశ్వ సేవ కోసము. जितना निस्वार्थ है, जितना ज्यादा समय बाबा आपको यूज करेगा। మనం ఎంత నిస్వార్థంగా ఉంటే అంత బాబా మనల్ని ఉపయోగించుకుంటారు. तो हमें बाबा मिला है, బాబా మనకు లభించారు, शक्ति भी मिला है, శక్తి కూడా లభించింది, व्यक्ति भी मिला है, వ్యక్తి కూడా లభించారు, रीजन भी मिला है, కారణం కూడా లభించింది. लेकिन समय देना बहुत जरूरी है। కానీ సమయాన్ని ఇవ్వటము చాలా చాలా ఆవశ్యము. और मन भी बाबा को देना बहुत जरूरी है। మనసును కూడా బాబాకి అర్పణ చేయటము చాలా చాలా అవసరము. जिस भाव से अपने सारे मन को बाबा को देंगे, उस भाव से बाबा यूज करेगा, क्योंकि उस मन का मालिक आप हो। మనం ఏ భావనతో మన మనసుని భగవంతునికి అర్పణ చేసినట్లయితే ఆ భావనతో బాబా మన మనసును ఉపయోగించుకుంటారు. तो सिर्फ आप मन बाबा को दे दो ना, बाकी सारे इच्छा बाबा आपको क्या करेगा, क्लियर करेगा। మన మనసుని మనం పరమాత్ముడికి ఇచ్చినట్లయితే మన అన్ని కోరికలను ఆయన పూర్తి చేస్తాడు. आपको ऐसा लगता है इस दुनिया में मैं और बाबा है, मुझे जो कुछ भी बाबा ही कर रहा है, इतना प्रोटेक्टेड है, दुनिया के कुछ भी नेगेटिव एनर्जी मेरे ऊपर थोड़ा सा भी कुछ असर नहीं कर रहा, इतना प्रोटेक्टेड का आपको अनुभव होता है। అప్పుడు మనకు చాలా మంచి అనుభవం జరుగుతుంది. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ఎలా ఉన్నా సరే నేను పరమాత్ముని యొక్క ఛత్రఛాయలో ఉన్నాను, ఆయన ప్రొటెక్షన్ లో ఉన్నాను అన్న అనుభూతి మీకు జరుగుతుంది. कल हम न्यूज़ देख रहे थे, నిన్న నేను వార్తలు చూస్తూ ఉన్నాను. आप सभी भी जानते हैं रशिया और यूक्रेन के बीच में युद्ध चल रहा है। మీ అందరికి కూడా తెలుసు రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. वहां न्यूज़ में था यूक्रेन का जो प्रेसिडेंट है वो बंकर के अंदर छुपा हुआ है। అక్కడ వార్తల్లో చెప్తున్నారు ఉక్రెయిన్ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ గ్రౌండ్ బంకర్ లో నివసిస్తున్నారు. ठीक है, देखो उनके पास पैसा है, మరి ఆయన దగ్గర చాలా ధనం ఉంది, पोस्ट एंड पोजीशन है, మరి పోస్ట్ ఉంది, పొజిషన్ ఉన్నది, और दिन में सिर्फ 2 ही घंटे सोते हैं, మరి రోజు మొత్తం ఆయన కేవలం 2 గంటలే నిద్రపోతారు. लेकिन खुशी है। మరి సంతోషం ఉంది అతని దగ్గర. अपने प्रोटेक्शन के लिए देखिए कैसे भाग रहे हैं। మరి తనను తాను రక్షించుకోవడం కోసము ఎంత పరిగెడుతున్నారో చూడండి. तो लेकिन बाबा इन एडवांस में हमको इतना प्रोटेक्टेड बिल्डिंग बना के दे रहा है, बच्चे जितना ईश्वरीय सेवा करते हो, बाबा की गोद में रहते हो, ये सारे नेगेटिव एनर्जी हो या फिजिकल कोई भी कंडीशन हो, आपको कुछ भी नहीं करेगा, उतना प्रोटेक्शन देने का जिम्मेवारी बाबा का है। మరి బాబా మనకు ముందుగానే ఇంత అడ్వాన్స్ గా ఎంతో సురక్షణ వలయాలను ఏర్పాటు చేస్తున్నాడు. जो आत्मा के जो सराउंडिंग में जो वाइट ओरा है ना, जो योग का जो शक्ति है ना, इस द्वारा बाबा हमको इतना प्रोटेक्शन देता है, तन मन सबको, दुनिया के कोई भी सूक्ष्म और स्थूल एनर्जी हमें कुछ भी नहीं कर सकता है। ప్రపంచము యొక్క స్థూలమైన సూక్ష్మమైన ఏవి కూడా మనల్ని తాకనీయకుండా బాబా మన చుట్టూ రక్షణ వలయాన్ని తయారు చేసి ఉంచారు. लेकिन उसके लिए अभी तपस्या का बहुत जरूरी है। అందుకని ఇప్పుడు తపస్సు యొక్క చాలా ఆవశ్యకత ఉన్నది. वैसा प्रोटेक्टेड बिल्डिंग अपने आप तैयार नहीं होता है। అలాంటి ప్రొటెక్షన్ యొక్క బిల్డింగ్ దాని అంతటా తయారు కాదు. उसके लिए समय चाहिए, దానికోసం మనం సమయాన్ని ఇవ్వాలి, साधना चाहिए। సాధన చేయాలి. तो हमको ऐसा लगना चाहिए मैं जिंदगी में बहुत श्रेष्ठ सुख का अनुभव कर रहा हूँ। మనకు ఎలాంటి అనుభూతి జరగాలంటే నేను జీవితంలో చాలా సుఖముగా చాలా సురక్షితముగా ఉన్నాను.
लेकिन दुनिया वाले हाईएस्ट दुख का अनुभव कर रहे हैं। ప్రపంచం వాళ్ళు చాలా దుఃఖం యొక్క అనుభూతిని పొందుతున్నారు. आपका ये सुख द्वारा उनका दुख का समाधान मिलना चाहिए। మన యొక్క ఈ సుఖము ద్వారా వాళ్ళ దుఃఖానికి సమాధానం లభించాలి. तो ऐसे पावरफुल श्रेष्ठ आत्माएं हो, ఇలాంటి శక్తిశాలి శ్రేష్టమైన ఆత్మలుగా ఉన్నారా? लेकिन बच्चों को ये नशा ही नहीं आता है। పిల్లలకి ఈ నశానే ఎక్కదు. बच्चे क्या कहते, बाबा ये नहीं है, वो नहीं है, भोजन नहीं है, बेटी को शादी नहीं हुआ है, बेटे को ऐसे चाहिए। ये छोटे मोटे ख्वाहिश में ही ये लोग बच्चे खुश हो रहे हैं। పిల్లలు అంటారు, బాబా నాకు అది లేదు, నాకు ఇది లేదు, తక్కువ విద్యార్థులు ఇలా ఈ కావాలి అని చిన్న చిన్న విషయాల్లోనే ఉన్నారు పిల్లలందరూ. ठीक है, इतना श्रेष्ठ सुख का अनुभूति नहीं हो रहा है। అందుకని శ్రేష్టమైన సుఖము యొక్క అనుభూతి కలగటం లేదు. आपको ऐसा लगना चाहिए मैं और मेरा बाबा। మనకు ఎలాంటి అనుభూతి? నేను నా బాబా. जैसे कि कोई लव करते हैं, जिसके साथ गोद में है सारे दुनिया को भूल जाते हैं ना, तो वैसे हमको भगवान के गोद में सारे दुनिया को भूल जाना चाहिए। ఏ విధంగా అయితే ప్రేమికులు ఒకరు ఒకరు కలిసి ఉన్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఏ విధంగా అయితే మర్చిపోతారో అదే విధంగా మనం బాబాతో కలిసి ఉన్నట్లయితే మొత్తం ఈ ప్రపంచాన్ని మర్చిపోగలుగుతారు. तो बाबा उतना प्यार देने के लिए रेडी हैं, బాబా అలాంటి ప్రేమనివ్వటానికి రెడీగా ఉన్నారు. लेकिन लेने के लिए बच्चे रेडी नहीं हैं। కానీ ఇవ్వటానికి పిల్లలు తయారుగా లేరు. क्यों? ఎందుకు? क्योंकि अभी भी मन इंद्रियों के सुख के पीछे भाग रहा है। ఎందుకంటే ఇప్పటికి కూడా మనసు ఈ భౌతికమైన సుఖాల వైపు పరిగెడుతూ ఉంది. और अपने समस्या का समाधान ढूंढने में बिजी हो रहे हैं। మన సమస్యల యొక్క సమాధానాలను వెతుక్కోవటంలో బిజీగా ఉన్నాము. भगवान के बिना आपकी समस्या का समाधान नहीं मिलेगा। భగవంతుడు లేకుండా మన సమస్యకు సమాధానం లభించదు. भले मिल सकता है, परमानेंट नहीं मिलेगा, टेम्पररी मिला जैसे लग सकता है, लेकिन वो परमानेंट सॉल्यूशन नहीं होगा। ఒకవేళ సమస్య సమాధానం లభించినా సరే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. बाप भी उसी पहचान से बच्चों को देख रहे हैं और बच्चे भी उसे अनेक बार मिलने वाले स्मृति से मिल रहे हैं। బాబా కూడా అనేక సార్లు నన్ను కలిసిన పిల్లలు అనే భావనతోటే చూస్తున్నారు. పిల్లలు కూడా అదే భావనతో ఉన్నారు. బాబా మేము కల్పకల్పము నిన్ను కలిశాము అనే భావనతో ఉన్నారు. ऐसा नहीं कि हमारा और भगवान का पहचान अभी है, बहुत मन हर कल्प में हमारे साथ बाबा का पहचान है, ऐसा क्लोज रिलेशनशिप है, ऐसी स्मृति रहना चाहिए। బాబా యొక్క పిల్లల యొక్క మిలనము ఇప్పుడే మొదటిసారి జరగటం లేదు. ప్రతి కల్పకల్పము మనం బాబా నుండి కలుస్తూనే ఉన్నాము అనే భావనతో ఉన్నారు. नहीं तो क्या होता है ना, हमारे और बाबा के बीच में बहुत अंतर आ जाता है, डिस्टेंस आ जाता है। బాబాకి మనకి చాలా అతి సామీప్యం ఉన్నది, దూరం లేదు. यह आत्मा और परमात्मा बाप का विचित्र मिलन है। ఇక్కడ బాబా పిల్లల యొక్క విచిత్రమైన మిలనం ఉన్నది. देखिए यहाँ कितना इंपॉर्टेंट बात है। बाबा ने कहा आत्मा और परमात्मा बाप का विचित्र मिलन है। यहाँ ब्रह्मा बाबा नहीं आए। ब्रह्मा बाबा आए तो बाबा बाप दादा कहते थे। यहाँ कौन है? आत्मा और परमात्मा। ఇక్కడ బాబా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఆత్మ పరమాత్మ యొక్క విచిత్ర మిలనం అని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మా బాబా లేరు. బ్రహ్మా బాబా ఉన్నట్లయితే అప్పుడు బాబా ఏమంటారంటే బాప్ దాదా అంటారు. तो मिलन परमात्मा के साथ, लेकिन फॉलो ब्रह्मा बाबा को करना है। మన మిలనము ఒక పరమాత్మ తండ్రితో ఉండాలి, అనుసరించాల్సింది బ్రహ్మా బాబా. ठीक है, क्योंकि ब्रह्मा बाबा में भी थोड़ा कुछ कमी रह सकते हैं ना, शिव बाबा समान तो नहीं हो सकते हैं। ఎందుకంటే బ్రహ్మా బాబాలో కూడా ఏదో ఒక లోపాలు ఉండొచ్చు. శివ బాబా సమానంగా ఆయన కూడా ఉండలేడు. तो मिलन सिर्फ शिव बाबा के साथ में होना चाहिए। కాబట్టి మన మిలనము ఒక పరమాత్మ శివుడితో ఉండాలి. लेकिन ये विचित्र है, ఇది విచిత్రమైన మిలనం. किसी को भी पता ही नहीं चलता है। ఇది ఎవరికి తెలియదు. आपके बिना और किसी को पता नहीं चलता है। మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. आप और बाप को पता चलता है, दोनों को पता चलता है, तीसरों को पता नहीं चलता है। మనకు తండ్రికి మాత్రమే తెలుసు, మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు.
लौकिक में क्या होता है ना, कोई एक लड़की या लड़का किसी से लव करता है तो उनको घबराहट रहता है, किसी ने देख लिया तो, माँ बाप को बताया है तो हमारा नाम बदनाम हो जाएगा, ये सभी चिंता उन लोगों में रहता है। లౌకికములో ఎవరైనా ప్రేమించుకున్నారు అంటే వాళ్ళకి చింత భయం ఉంటది. మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తామో, మా పరువు పోతామో అని వాళ్ళకి చింత ఉంటది, భయం ఉంటది, టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ये ఎవరికి తెలియదు. ये यथार्थ ज्ञान न रहने के कारण ఈ యథార్థమైన జ్ఞానం లేని కారణంగా हमारे भाई बहन कहते हैं हमको बंधन है बंधन है बंधन है, कहाँ बंधन है, बाबा को याद करने के लिए कहाँ बंधन है। సోదరి సోదరులు అంటారు, బాబా నాకు బంధనం ఉంది, బంధనం ఉంది, బంధనం ఉంది అంటారు. ఎక్కడ బంధనం ఉంటుంది? भगवान को याद करने के लिए बंधन नहीं है। భగవంతుని జ్ఞాపకం చేయడానికి ఎలాంటి బంధన లేదు. आपने बीच में दीवार खड़े करके रखा है, మధ్యలో మనమే గోడలు కట్టుకున్నాము, उसको निकाल दो। వాటిని తొలగించండి. आपने दीवार लगाया है तो आपको ही तोड़ना पड़ेगा, గోడ పెట్టింది మనమే కాబట్టి దాన్ని పగలగొట్టాల్సింది కూడా మనమే. ठीक है। तब देखो बाबा के साथ मिलन कितना सुंदर चलता है। అప్పుడు చూడండి భగవంతుడితో మీ మిలనం ఎంత సుందరముగా ఉంటుందో. सारे कल्प में कोई भी आत्मा इस स्मृति से नहीं मिलती कि अनेक बार मिलने के बाद फिर से मिले हैं। మొత్తమ కల్పములో పిల్లల మీరంతా అనేక సార్లు కలిశారు అన్న భావన మీ అందరికీ ఉన్నది. बाकी कोई मिलते हैं तो फर्स्ट टाइम हम मिल रहे हैं ऐसे बातें करते हैं, इसके पहले हमने आपको వేరే వాళ్ళు नहीं देखा था। వేరే వాళ్ళు ఎవరిని కలిసినట్టుదే మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నామండి అంటారు. కానీ మీరు అలా అనరు. అనేక సార్లు బాబా మిమ్మల్ని కలిశాము అంటారు. ये कब आएगा? ఇది ఎప్పుడు వస్తుంది? 7 days कोर्स के बाद ही आएगा। 7 రోజుల కోర్స్ తర్వాతనే వస్తుంది. लेकिन 7 days का कोर्स आज ज्ञान को आप धारणा करेंगे, आप उसको एक्सेप्ट करेंगे तभी आएगा, नहीं तो नहीं आएगा। 7 రోజుల కోర్సు కూడా మనం అర్థం చేసుకొని విని ధారణ చేసినట్లయితే అప్పుడు మాత్రమే వస్తుంది. जो काम आपको बार बार किया होता है ना, उसको रिपीट करना कोई मुश्किल नहीं है। ఏ పనైతే మనం మాటి మాటికి చేస్తామో దాన్ని రిపీట్ చేయడానికి ఎలాంటి శ్రమ ఉండదు. लेकिन जो नया कर्म करना है उसके लिए ज्यादा सोचना पड़ता है। ఎప్పుడైతే కొత్త కర్మ చేయాలనుకుంటామో అప్పుడు శ్రమ అనిపిస్తుంది. और ये तो मिलन हम हर कल्प कर रहे हैं। ओके, सारे कल्प में कोई भी आत्मा इस स्मृति से नहीं मिलती कि अनेक बार मिलने के बाद फिर से मिले हैं। పూర్తి కల్పంలో ఏ ఆత్మ కూడా ఈ స్మృతితో కలవదు, ఇంత ముందు కలిసాము అనే స్మృతితో కలవదు, మిలనం జరుపుకోదు. लौकिक में क्या होता है, हमको लगता है कि फर्स्ट टाइम उनसे मिल रहे हैं। లౌకికంలో అయితే ఏమనుకుంటాము, మేము మొదటిసారి కలుస్తున్నాము అని అనుకుంటాము. चाहे समय प्रति समय धर्म पिताएं आए हैं और अपने फॉलोवर्स को ऊपर से नीचे ले आए हैं। సమయ ప్రతి సమయము ధర్మపితలు క్రిందకి వస్తూ ఉంటారు, వాళ్ళని ఫాలో చేసేవారు కూడా క్రిందకి వస్తూ ఉంటారు. लेकिन धर्म पिताएं भी इस स्मृति से नहीं मिलते हैं कि अनेक कल्प मिले हुए फिर से मिल रहे हैं। కానీ ధర్మపితలలో కూడా ఈ భావన ఉండదు, మేము అనేక సార్లు కలిసాము అనే భావన ఉండదు వారికి. यहाँ हमको एक वर्ड अटेंशन में रखना है। ఇక్కడ మనము ఈ ఒక్క విషయం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. तो बाबा ने यहाँ याद का वर्ड नहीं यूज किया, योग का नहीं किया, स्मृति कह रहे हैं बाबा। బాబా ఇక్కడ జ్ఞాపకము గుర్తు చేసుకోవడం గురించి అనడం లేదు, స్మృతి అనే విషయం గురించి చెప్తున్నారు. स्मृति माना इजी, सहज रूप में, ऑलरेडी कुछ नया कुछ नहीं है। స్మృతి అనగా చాలా తేలికైన పదము, దీనిలో కష్టమేమి ఉండదన్నమాట. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आपके सेवा केंद्र में बार बार योगेश भाई आ रहे हैं, మీ సేవా కేంద్రానికి యోగేష్ అన్నయ్య పదే పదే వచ్చారనుకోండి. तो निमित्त बहनों ने कहा 3 दिन का बट्टी है। నిమిత్తమైన అక్కలు చెప్పారు 3 రోజులు బట్టి ఉంది అని. तो आप पूछते हैं बट्टी कराने के लिए कौन आ रहे हैं? బట్టి చేయడానికి ఎవరు వస్తున్నారని మీరు అప్పుడు అడుగుతారు. हाँ, तो अक्कैया ने कहा कि योगेश भाई आ रहे हैं। అప్పుడు నిమిత్త టీచర్ అక్కయ్య చెప్పారు యోగేష్ అన్నయ్య వస్తున్నారు అని. योगेश भाई है ना, कोई प्रॉब्लम नहीं, टेंशन फ्री है, हमको उनके साथ बहुत दिनों से पहचान है,
और हमारा उनके साथ क्लोज रिलेशनशिप है, वो अपना भाई है, वो हमारे हैं, मेरे हैं, वो भावना रखने से उनके और हमारे बीच में गैप नहीं रहता है। యోగేష్ అన్నయ్య అని టీచర్ అక్కయ్య చెప్పంగానే, ఓ యోగేష్ అన్నయ్యే కదా, అన్నయ్య మాకు బాగా తెలుసు, చాలా క్లోజ్, మాకు అన్నయ్య గారితో మాకు ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదని ఆ భావనతో ఉంటారు మీరు. ऐसे ही అలానే बाबा के साथ रहना है तो బాబాతో ఉండాలి అన్నట్లయితే बाबा बिंदु है, सर्वशक्तिवान है, सत्युग स्थापन करता है, ऐसे सभी चिंता में नहीं रहना चाहिए। బాబా బిందువు, సర్వశక్తివంతుడు, విశ్వసేవాదారి ఇట్లాంటి టెన్షన్ లో ఏమీ ఉండకూడదు. बाबा के साथ इतना क्लोज होना चाहिए, इस दुनिया में मेरा क्लोजेस्ट, डियरेस्ट एंड नियरेस्ट निरंतर रहने वाला आत्मा भगवान के बिना और कोई है नहीं। పరమాత్మతో ఎంత దగ్గరగా అనుభవం చేయాలంటే, పరమాత్మ కాకుండా ఇంకా నాకు ఎవరు అంత దగ్గరైన వారు, ప్రియమైన వారు, నిరంతరం నా తోడు ఉండేవారు ఇంకెవ్వరూ లేరు అనే భావనతో, అంత ప్రేమతో ఉండాలి. लौकिक में भी क्या होता है, जब शादी होता है पतियों के साथ फिजिकली एंड मेंटली संस्कार मिलन करना, साथ में रहना मुश्किल होता है। అదే లౌకికంలో ఒక వ్యక్తితో పెళ్లి అయిన తరువాత అతనితో సంస్కార మిలనం జరుపుకోవడానికి చాలా సమయం పడుతుంది, కష్టం అనిపిస్తుంది. मन से मिलन करना, तन से मिलन करना, उनके बारे में जानना, उनको क्या भोजन चाहिए, कब चाय चाहिए, उनका मूड क्या है, ऐसे भी पहचानने में थोड़ा समय लगता है। మనసు ద్వారా, శరీరం ద్వారా అతనితో మిలనం జరగడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అతను ఏ భోజనం తింటారో, వాళ్ళ సంస్కారాలు ఎలాగుంటాయో, వారికి ఏవి కావాలో ఇవన్నీ తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. थोड़ा समय के बाद इजी हो जाएगा। కొంత సమయం తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. ऐसे ही बाप दादा के साथ वर्तमान समय का आपका स्थिति भी इतना सहज होना चाहिए। అలాగే ఈ వర్తమాన సమయంలో బాప్ దాదాతో మీ యొక్క స్థితి చాలా ఈజీగా, చాలా సులభంగా ఉండాలి, సహజంగా ఉండాలి. भले बाबा ने आपको कहाँ भी भेजा हो, आपके साथ बाबा है, ईश्वरीय सेवा के लिए बाबा भेजा है। బాబా మిమ్మల్ని ఈశ్వరీయ సేవ కొరకు ఎక్కడికి పంపించినా సరే అక్కడ మీకు సదా బాబా మీ తోడుగా ఉంటారు. ఈశ్వరీయ సేవ చాలా సహజంగా కూడా జరుగుతుంది. लौकिक में भी शादी होने के बाद जहाँ कहाँ भी जाना है तो पति को पूछने के बिना नहीं जा सकते हो। అలాగే లౌకికంలో కూడా పెళ్లి అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భర్తని అడగకుండా ఎక్కడికి వెళ్ళరు. रूल ऐसा है, वर्तमान समय में कुछ अलग हो रहा है वो बात अलग है, लेकिन नियम ऐसा है। వర్తమాన సమయంలో అలాగ ఉంటున్నారో లేదో తెలియదు, కానీ నియమం అయితే అలాగ ఉండింది ఒకప్పుడు. हाँ, जाने का परमिशन पति से पूछना है, బయటికి వెళ్ళాలి అంటే పర్మిషన్ భర్త దగ్గర తీసుకోవాలి. टिकट रिजर्वेशन पति ही करना चाहिए, టికెట్ రిజర్వేషన్ కూడా భర్తే చెయ్యాలి. आने का जाने का जो भी खर्चा है वो पति का खर्चे से ही मेंटेनेंस करना चाहिए। వెళ్ళడానికి రావడానికి అయ్యే ఖర్చులు కూడా భర్తే ఇవ్వాలి. ऐसे ही वर्तमान समय में जहां भी रहते हैं उसके लिए रूहानी पति ही जिम्मेदार है, ऐसे समझकर आपको युग का आदि स्टार्ट करना है। ఇలా వర్తమాన సమయంలో మీరు ఎక్కడ ఉన్నా ఎలాగున్నా సరే ఆత్మిక పతి ఎవరైతే ఉన్నారో శివబాబా సదా మీ తోడుగా ఉంటారు. ఈ అనుభవం సదా చేయాలి మీరు. भले आपके लौकिक पति ने आपको टिकट रिजर्वेशन करके दिया है या पैसा दिया है, लेकिन आपको ऐसे समझना चाहिए शिव बाबा ने उनके द्वारा दिया है, शिव बाबा का भंडारा है। భలే లౌకిక భర్త మీకు టికెట్ కొనిచ్చి వెళ్ళడానికి రావడానికి ఖర్చులకి ధనం ఇచ్చినా కానీ భలే శివబాబా ఈ ఆత్మ ద్వారా నాకు ఈ అన్ని ఇచ్చారు అనే స్మృతితో ఉండాలి. कभी कभी लौकिक पतियां क्या कहते हैं, ठीक है आप मेरे पास मत ले लो, हमारे अकाउंट से ले लो, नहीं तो ऑफिस में जाकर मैनेजर से पैसा ले लो, ऐसे किसी से बीच में से लेते हैं ना, लेकिन पैसा तो उनका रहता है। ऐसे ही आपकी जिंदगी में जो कुछ भी आता है भगवान के द्वारा ही आता है, ऐसे स्मृति में रहना चाहिए। ఒక్కొక్కసారి లౌకిక భర్త కూడా నా అకౌంట్ నుంచి తీసుకో అని చెప్పి అంటారు, లేదంటే ఆఫీస్ లో మేనేజర్ని అడిగి తీసుకో అని అంటారు. భలే ఎవరి ద్వారా వచ్చినా కానీ అది ఆ పతి యొక్క ధనమే కదా, అలాగే మీకు ఏది వచ్చినా సరే అది శివబాబా ద్వారానే మాకు లభిస్తుంది అనే స్మృతిలో సదా ఉండాలి. तो लास्ट मिलन के मुरली में बाबा ने कहा
स्वभाव संस्कार का परिवर्तन करो। బాబా ఆఖరు మిలనంలో చెప్పారు కదా, స్వభావ సంస్కారాల యొక్క పరివర్తన యొక్క మిలనం జరుపుకోండి అని. तो स्वभाव संस्कार क्या परिवर्तन करें? స్వభావ సంస్కారాలు ఏ విధంగా పరివర్తన చేసుకోవాలి? एक शिव बाबा दूसरा न कोई, ఒక్క శివబాబా తప్ప ఇంకా ఎవరు నాకు లేరు. सर्व संबंध बाप दादा के साथ, సర్వ సంబంధాలు ఒక్క శివబాబాతో మాత్రమే. बाकी लोगों के साथ हम रह रहे हैं, మిగిలిన వారితో అయితే ఉండడం అయితే కలిసే ఉంటాము. के साथ प्यार है, स्नेह है, लेन देन है, को देना और भोजन करना, उनके घर में जाना, सब कुछ है, लेकिन अटूट संबंध नहीं है। వారితో కలిసే ఉంటాము, కలిసి భోంచేస్తాము, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది, కానీ తెగిపోనటువంటి బంధం అయితే ఉండకూడదు వారితో. जैसे कि हम काका के घर में, मामा के घर में, फ्रेंड के घर में और रिश्तेदार के घर में और ऑटो ड्राइवर और वेजिटेबल देने वाले लोगों के साथ व्यवहार करते हैं प्यार से, लेकिन क्लोजेस्ट एंड नियरेस्ट रिलेशनशिप नहीं रहता। అలే అందరితోనూ ఆటో వాళ్ళతోటి, కూరగాయల అతనితోటి, అలాగే ఇంట్లో బంధువులతోటి, స్నేహితులతోటి ఉంటాము, సదా వారితో స్నేహం అయితే ఉండదు, సంబంధం అయితే ఉండదు. इतना क्लोजेस्ट एंड नियरेस्ट संबंध नहीं रहता है। వారితో చాలా దగ్గర సమీప సంబంధం అయితే ఉండదు. वो संबंध किसके साथ रहता है? సంబంధము ఎవరితో ఉంటుంది? लौकिक पति के साथ रहता है, లౌకిక భర్త తోటి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. लेकिन लौकिक पति सदा आपके साथ तो नहीं रह सकते हैं। కానీ లౌకిక పతి సదా మీ తోడుగా ఉండలేరు. हाँ, आपके प्रति वो अच्छा भी सोच सकते हैं, बुरा भी सोच सकते हैं। మీ పట్ల ఆయన మంచిగాను ఆలోచించవచ్చు, లేక చెడుగా కూడా ఆలోచించవచ్చు. वो पति तो आपको सर्वेंट के रूप में रखते हैं, ఆ భర్త మిమ్మల్ని ఒక సేవకురాలి రూపంలో చూస్తారు మిమ్మల్ని. लेकिन ये पति तो अपने सिर के ऊपर बिठाते हैं ఈ భర్త అయితే మిమ్మల్ని తల మీద కూర్చోబెట్టుకుంటారు, और अपना सारे जायदाद आपको दे देते हैं, తన ఆస్తిని అంతటిని మీకు ఇచ్చేస్తారు. लेकिन लेने वाले सोचना चाहिए मेरे पास कितना कैपेसिटी है। ఇప్పుడు తీసుకోవలసిన వారు ఆలోచించుకోవాలి, అది తీసుకునేంత శక్తి నా దగ్గర ఉందా అని. तो सभी को पति एक ही है, लेकिन लेने में नंबरवार क्यों है? ఇచ్చేవారైతే ఒక్కరే, కానీ తీసుకునే వారిలో నెంబర్ వారుగా ఉన్నారు, ఎందుకు? वो बाबा रीजन कह रहे हैं। దానికి కారణంను బాబా వివరిస్తున్నారు. तो इस स्पष्ट स्मृति से सिवाय परमपिता के कोई आत्मा से मिल नहीं सकते। स्पष्ट स्मृति से माना हर कल्प में हम मिल रहे हैं, ये फर्स्ट टाइम नहीं है। इस स्मृति से परमपिता के बिना कोई भी आत्मा ऐसे नहीं मिल सकते। ఈ స్పష్టమైన స్మృతి ద్వారా, అంటే బాబాని మేము అనేక సార్లు కలిసాము, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాము అనే స్పష్టమైన స్మృతితో ఒక్క పరమాత్మ తప్ప ఏ ఇతర ఆత్మలు వచ్చి కలుసుకోలేరు. अभी जो आज का भक्ति चल रहा है फर्स्ट टाइम नहीं है, हर कल्प में चला था। हम ऐसे ही मिले थे, ऐसे ही बाबा ने ज्ञान सुनाया था, हमने सुने थे। तो जो भी हो रहा है ऑलरेडी फिक्स्ड है, वो रिपीट हो रहा है, नया कुछ है नहीं। ఇప్పుడు బట్టి ఏదైతే జరుగుతుందో అది కల్పం క్రితం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కల్ప క్రితం ఇలాగే కలుసుకున్నాము, బాబా ఇలాగే జ్ఞానం వినిపించారు, ఇదైతే కొత్తదేమీ కాదు, అదే కల్పము జరుగుతూ ఉంది. इसलिए ज्यादा सोचने का जरूरत नहीं है। దీని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ज्यादा सोचने से आपको टेंशन बढ़ेगा और कुछ भी नहीं होगा। ఎక్కువగా ఆలోచించడం వలన మీకు టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. लेकिन अलबेलापन में भी नहीं आना चाहिए, అలాగని సోమరితన బద్ధకంలోకి రాకండి. क्योंकि ड्रामा में है वो हो जाएगा ना, हम सोचे या ना सोचे, क्यों टेंशन लेना है, ऐसे अलबेलापन में नहीं आना चाहिए। డ్రామాలో ఏదైతే ఉందో అదే జరుగుతుందిలే, దాని గురించి మనం ఆలోచించవలసిన పని ఏముంది అని చెప్పి ఇలాగా సోమరితనంగా తయారు కాకండి. बाकी सभी में आप निश्चिंत रहिएगा, మిగతా అన్నింటి నుండి మీరు నిశ్చింతగా ఉండండి, लेकिन संगम युग का मिलन के बाद में अटेंशन लेना चाहिए। కానీ సంగం యుగంలో ఈ మిలనం యొక్క విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టాల్సి ఉంది. मैंने मेरी लौकिक जिंदगी में देखा है, అన్నయ్య గారు తన యొక్క లౌకిక జీవితంలో చూశారు,
कोई बहन अकेले है तो भाई लोगों के साथ माना कोई जेंट्स के साथ फ्री से बात करते हैं, అక్కయ్యలు ఎవరైతే ఉన్నారో ఆ అక్కయ్యలు అన్నయ్య గారితో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. अकेले हैं तो। ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడతారు. लेकिन पति घर में है, साथ में है तो थोड़ा रिजर्व रहते हैं। అదే ఇంట్లో భర్త ఉన్నప్పుడైతే చాలా రిజర్వ్డ్ గా చాలా తక్కువగా దూరంగా ఉండి మాట్లాడతారు. तो ऐसे हमको बाबा के साथ कैसे करना है? रिजर्व नहीं रहना चाहिए, फ्री रहना चाहिए। మనం బాబాతో చాలా ఫ్రీగా ఉండాలి, రిజర్వ్ గా దూరంగా ఉండకూడదు, చాలా ఫ్రీగా దగ్గరగా ఉండాలి. चाहे इस कल्प में पहली बार ही मिलते हैं, लेकिन मिलते ही पुरानी स्मृति, पुराने पहचान जो आत्माओं में संस्कार के रूप में रिकॉर्ड भरा हुआ है। మళ్ళీ ఇప్పుడైతే మొదటిసారి కలుస్తున్నాం, కానీ కల్పం ముందు అనేక సార్లు కలిసాము అనే స్మృతితో ఈ సంస్కారంతో కలుస్తూ ఉన్నాము. जैसे लौकिक में और किसी से हम मिलते हैं तो क्या होगा? లౌకికంలో మనం ఎవరైనా కలిసినప్పుడు మనము ఏం జరుగుతుంది? फॉर एग्जाम्पल आप माउंट आबू गए हैं, ఉదాహరణకి మీరు మౌంట్ ఆబూ వెళ్ళారు. ठीक है, तो वहां रूम में 8 लोगों को रूम दिया है, అక్కడ 8 మందికి కలిపి ఒక రూమ్ ఇచ్చారు. ठीक है। आप उनके साथ जो नॉर्थ इंडियन लोग हैं उन लोगों के साथ आप हिंदी में बात कर रहे हैं, అక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీరు హిందీలో మాట్లాడుతున్నారు. आपको मालूम है वो दिल्ली से आए हैं, మీకు తెలుసు వారు ఢిల్లీ నుంచి వచ్చారు అని. ठीक है, तो इसीलिए उनको तेलुगु नहीं आता है करके आप हिंदी में बात कर रहे हैं। వాళ్ళకి తెలుగు రాదు కదా అని చెప్పి మీరు హిందీలో మాట్లాడడం మొదలు పెట్టారు. 2 दिन हो गया, 2 రోజులు అయ్యింది. थर्ड डे आपको गांव से एक फोन आ गया, 3వ రోజు మీకు ఊరి నుంచి ఫోన్ వచ్చింది. हाँ, तो उस फोन में आपने तेलुगु में बात किया, ఆ ఫోన్ లో మీరు తెలుగులో మాట్లాడారు. ये आप तेलुगु वाले हैं करके आगे वालों को उस समय पता चला। ఆ సమయంలో మీ ఎదురుగా ఉన్న వారికి తెలిసింది మీరు తెలుగు వాళ్ళు అని. तो आगे वाली आत्मा भी तेलुगु वाली है ओरिजिनली, लेकिन अभी दिल्ली में है उनके बेटे के कारण से। మీ ఎదురుగా మీ రూమ్ లో ఎవరైతే ఉన్నారో వారు కూడా తెలుగు వాళ్లే, కానీ వాళ్ళ పిల్లల కారణంగా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ठीक है, अभी उनको पता चल गया मैं भी तेलुगु वाली हूँ, वो भी तेलुगु वाली है, तुरंत वो रिलेशनशिप इतना क्लोज में आएगा, तेलुगु में बात करने लगेंगे। वो 8 मेंबर में भले वो दिल्ली वालों से 5 लोगों से आए हैं, आपके साथ इतना प्यार से व्यवहार करेंगे, तुरंत रिलेशनशिप क्लोजनेस में आ जाएगा। ఎప్పుడైతే వారికి మీరు తెలుగు వాళ్ళు మేము తెలుగు వాళ్ళము అని తెలిసిందో వెంటనే తెలుగులో మాట్లాడడం మొదలు పెడతారు. అలాగే మీ యొక్క స్నేహబంధం కూడా చాలా దగ్గరగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మేము తెలుగు వాళ్ళమే మీరు తెలుగు వాళ్ళమే కదా అనే భావనతో చాలా దగ్గరగా మాట్లాడుతారు. क्योंकि आपका भी मदर टंग तेलुगु है, उनका भी मदर टंग तेलुगु है। ఎందుకంటే మీ మాతృభాష తెలుగు, వాళ్ళ యొక్క మాతృభాష కూడా తెలుగే. आपने भी आंध्रा में जन्म लिया है, उन्होंने भी आंध्रा में जन्म लिया है, వారు కూడా ఆంధ్రాలోనే జన్మ తీసుకున్నారు, మీరు కూడా ఆంధ్రాలోనే జన్మ తీసుకున్నారు. तो रिलेशनशिप बहुत फास्ट में क्लोजनेस में आ जाएगा। మీ యొక్క బంధము చాలా స్పీడ్ గా తొందరగా దగ్గరగా అయిపోతుంది. तो वैसे ही आप और परमात्मा परम धाम में एक ही जगह पर रहने वाले हैं। అలాగే మీరు మరియు పరమాత్మ కూడా పరంధామంలో ఒకే స్థానంలో ఉండేవారు. और 21 जन्म में तो साथ में रहने वाले हैं। అలాగే 21 జన్మలు తోడుగా ఉండేవారు కూడా. ऐसे इस भावना को आप क्रिएशन करेंगे, ఎప్పుడైతే మీరు ఇలాంటి భావనని మీ మనసులో తయారు చేసుకున్నారో, एक्चुअली रेडी करने का जरूरत नहीं है, ऑलरेडी है, उसको इमर्ज करना है बस। తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది మీ మనసులో, దాన్ని మళ్ళీ ఇమర్జ్ చేసుకోవాలి ఇప్పుడు. तो जितना वो इमर्ज होता है अनुभव अच्छा होता है। ఎంత మీరు ఈ భావనని ఇమర్జ్ చేసుకుంటూ ఉంటారో అంత మంచిగా అనుభవం కూడా జరుగుతుంది. वह इमर्ज हो जाता है और दिल से यही स्मृति का आवाज आता है, यह वही मेरा बाप है। ఎప్పుడైతే మీరు ఇమర్జ్ చేసుకుంటారో అప్పుడు ఈ స్మృతి వస్తుంది మీకు, ఈయన ఎవరో కాదు నా తండ్రి నా బాబా అని అనిపిస్తుంది. जैसे कि एक अनाथ बच्चा है जिनका माँ बाप नहीं है, ఒక అనాథ పిల్లవాడు ఉన్నాడు, తల్లి తండ్రి లేరు అతనికి. 25 साल के बाद उनका बाप उनके आगे आता है तो उनको कैसा लगेगा? 25 సంవత్సరాల తర్వాత అతని తండ్రి అతని ఎదురుగా వచ్చినప్పుడు ఆ పిల్లాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది?
जिनके लिए 25 साल वो वेट कर रहे थे, उनके आगे पिता मिलने से वो कितना उनके साथ गोद में रहेगा और उनके हाथ नहीं छोड़ेगा, सदा उनके साथ ही रहेगा, क्योंकि वो बिछड़ने का जो दुख है ना, उनको फीलिंग रहता है। 25 సంవత్సరాలుగా ఎవరి కోసమైతే ఎదురు చూసారో ఆ తండ్రి ఎదురుగా వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. వాళ్ళని విడిచిపెట్టడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు, వాళ్ళకి చేయి వదలరు కూడా వాళ్ళు. तो ऐसे मेरा बाप है ऐसा लगना चाहिए। ఇలా ఇప్పుడు మనకి కూడా నా తండ్రి అనే భావన ఇంతగా ఉండాలి. लेकिन हम लोग क्या करते हैं, కానీ మనం ఏం చేస్తున్నాము, बाबा भी बिंदु है, मैं भी बिंदु हूँ, बाबा परमधाम में है, मैं यहाँ हूँ, इसे ज्ञान के आधार पर योग करते हैं। కానీ మనం ఏం చేస్తున్నాము, బాబా బిందువు, నేను బిందువు, బాబా పరంధామంలో ఉంటారు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఇలా జ్ఞానం ఆధారంతో ప్రయత్నం చేస్తున్నాము స్మృతి చేయడానికి. ज्ञान के आधार से भी प्यार के आधार पर बाबा को याद करना है। జ్ఞానం ఆధారంతో పాటుగా ప్రేమ యొక్క ఆధారంతో తండ్రిని స్మృతి చేయాలి. एक्चुअली याद भी नहीं करना चाहिए, बाप के साथ में रहना चाहिए। స్మృతి చేయాల్సిన అవసరమే లేదు, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు, సదా తండ్రి తోడుతో ఉండాలి. बाबा को साथ में भी नहीं रखना चाहिए, बाप से ही सारा कर्म कराना चाहिए। తోడుగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, పనులన్నీ కూడా బాబాతోనే చేయిస్తూ ఉండాలి. और आपको डिटैच होकर कर्मातीत स्थिति का अनुभव करना है। మీరు అతీతంగా అయ్యి కర్మాతీత స్థితిని అనుభవం చేయాలి. ज्ञान सुनना तो बहुत अच्छा लगता है, జ్ఞానం వినడానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది, लेकिन प्रैक्टिकल मन से उसको अनुभव करना उतना इजी नहीं है। దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి అనుభవం చేయడం అంత సులువేమీ కాదు. क्यों? ఎందుకు? परमात्मा के साथ का उतना सच्चा प्यार का अनुभव अभी तक नहीं हुआ है, इसलिए मुश्किल लगता है। పరమాత్మతో సత్యమైన ప్రేమ యొక్క అనుభవం ఇప్పటి వరకు జరగలేదు, అందుకే కష్టం అనిపిస్తుంది. लेकिन सच्चा प्यार कब अनुभव होता है? ఈ సత్యమైన ప్రేమ యొక్క అనుభవం ఎప్పుడు జరుగుతుంది? बाबा को आगे कभी भी डिमांड मत रखिएगा। బాబా ఎదురుగా కూర్చుని ఎప్పుడు బాబాని డిమాండ్ చేయకండి. सिर्फ बाबा के हाथ में मन दे दीजिएगा, बाकी का काम बाबा का है। కేవలం మనసుని బాబా చేతికి ఇచ్చేయండి, మిగతా పని అంతా బాబాకి వదిలిపెట్టండి. जो बाबा निस्वार्थ भाव से विश्व के लिए सेवा के लिए आपको निमित्त बनाएगा, तब देखिएगा मजा कैसा रहता है। బాబా మిమ్మల్ని నిస్వార్థమైన సేవ కొరకు, విశ్వ సేవ కొరకు మిమ్మల్ని నిమిత్తమైన చేస్తారు, అప్పుడు ఆ మజాని అనుభవం చెయ్యండి. आप डिमांड रखेंगे तो रिजल्ट्स उतना मजा नहीं आएगा। మీరు బాబా ఎదురుగా కోరికలను పెట్టినట్లయితే అంతటి మజాని మీరు అనుభవం చేయలేరు. ठीक है, अच्छा, ओम शांति।